ప్రజలకి అందరికీ నమస్కారాలు. నేను గ్రామ పంచాయతీ సర్పంచిగా మీ ముందుకు వస్తున్నాను. నాకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించండి. నేను గెలిచిన తర్వాత ప్రమాణ పూర్తిగా ఊళ్ళో ఏ పని కానీ మన గ్రామ పంచాయతీ పనులు ఏవైనా కూడా నేను చేయించగలుగుతాను. ఓటేసి గెలిపించండి. ప్రతి ఒక్కరికి పాదాభివందనం. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా మంజులా వెంకన్న గారు ముందుకు వస్తున్నాము. కాబట్టి మీరందరూ మా ఉంగరం ఓటు మీద వేసి గెలిపిస్తే గ్రామ పంచాయతీని ఉన్న నిధులు ఏవి వచ్చినా ఏ ఒక్క లెక్క తప్పకుండా గ్రామ పంచాయతీ అభివృద్ధికే పెట్టి నోటీస్ బోర్డు మీద పెడతాము. ఎక్కడనైనా మా కాడించి ఎలాంటి తప్పులు జరగకుండా మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నా. అంతకుముందు నేను ఎంపీటీసీగా నిలబడి ఓడిపోవడం జరిగింది. కావున గొట్టిపర్తి గ్రామ ఓటర్స్ అందరూ దీన్ని ఆలోచించి మీ అందరూ కలిసి నన్ను ఓటేసి గెలిపిస్తారని నేను ప్రార్థించుకుంటున్నాను. జై కాంగ్రెస్. మరి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ నాయకులు కార్యకర్తలు ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాము. ఇక్కడ గతంలో ఏం జరిగిందో మనకు 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి శూన్యం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ గుట్టిపర్తి గ్రామంలో గౌరవ మందుల స్వామిలు గారు మరి ఒక 6-7 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఒక 70 లక్షల సీసీ రోడ్లు అయితేనేమి, ఒక 5.5 కోట్ల కేతిరెడ్డి కాలువ అయితేనేమి, అదేవిధంగా ఈరోజు మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని స్పష్టంగా అతి సామాన్యులైనటువంటి బీద వాళ్లకు ఉపయోగపడాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో రైతులకు రైతు బంధు అయితేంది, రైతులకు బోనస్ అయితేనేమి, లేకుంటే 2 లక్షల రుణమాఫీ అయితేనేమి అవి చేయడం జరిగింది. అదేవిధంగా మహిళల దృష్టిని పెట్టుకొని మహిళలకు కూడా మనకు బస్సు ప్రయాణము, 200 యూనిట్ల ఉచిత కరెంటు, అదేవిధంగా ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సన్నబియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని గ్రామాలు కూడా కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థలు గెలిపించాలని వాళ్ళు కంకణబద్ధులై ఉన్నారు. ఖచ్చితంగా ఈ జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ గొట్టిపర్తి గ్రామంలో ఏ చిన్న మాకు గౌరవ సామెల్ గారు కొంత మాకు వారితో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. మనం అడిగిన వెంటనే మరి సార్ కూడా మనకు కావాల్సినటువంటి నిధులు ఇస్తారు. ఇంకా నేను ఏమంటున్నా అంటే ఇవే